నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 21 టీవీ. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర నిండుకుండల జలాశయం. మిథున్ రెడ్డికి భారీ షాక్. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసిన కోర్టు. హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వానలు. మండి జలాల్లో వరదల బీభత్సం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర నిండుకుండల తొణికిసలాడుతోంది. డ్యాం పై ప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 1,20,382 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రం జలాశయంలో మరింత వరద చేరే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఉన్న 27 క్రస్ట్ గేట్లను తెరిచారు. 20 క్రస్ట్ గేట్లను 4.5 అడుగులు, మిగతా 7 క్రస్ట్ గేట్లను 2.5 అడుగులు తెరిచి నదికి 1,15,759 క్యూసెక్కుల నీటిని మళ్లించారు. ఏ క్షణమైనా మరింత నీటిని నదికి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1,00,000 నుండి 1,40,000 క్యూసెక్కుల వరకు ఏ క్షణంలోనైనా నదికి నీరు మళ్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాత్రి విద్యుత్ కాంతుల వెలుగులో డ్యాం మరింత అందంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1,624.58 అడుగులు, నీటి నిల్వ 75.13 టీఎంసీలు చేరుకుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మిథున్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. ఆయనతో పాటు నిందితులు వెంకటేష్ నాయుడు, నవీన్, బెయిల్ ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప పిటిషన్లను కూడా ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లను విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్టు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు పారిపోయిన వారిని ఏపీకి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మిథున్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. ఆయనతో పాటు నిందితులు వెంకటేష్ నాయుడు, నవీన్ బెయిల్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప పిటిషన్లను కూడా ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ పిటిషన్లను విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్టు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు పారిపోయిన వారిని ఏపీకి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. రోడ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గిన తర్వాత బురదలో కూరుకుపోయాయి. వర్ష బీభత్సానికి సంబంధించి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి వైరల్గా మారాయి. వరదల కారణంగా జిల్లాలోని పలు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలను వరద ముంచెత్తింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో 3 మరణించారని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు. మండి జిల్లా కేంద్రంలోని జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైమ్స్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో శిథిలాల తొలగింపులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలు నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో పఠాన్కోట్ మండి జాతీయ రహదారి, కిరాత్పూర్ మనాలి 4 లేన్ల రహదారి, చండీగఢ్ మనాలి హైవేలు మూతపడ్డాయి. కొండ చర్యలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం తరపున ఆయనకు 4 గన్మెన్లు ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం అదనంగా మరో 14 మంది ప్రైవేట్ గన్మెన్లను సెక్యూరిటీగా నియమించింది. ఇటీవల కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ తో పాటు సీఎంపై పర్సనల్ విమర్శలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎన్ఎస్యుఐ సభ్యులు, ప్రజలు ఊరుకోరని, ఉరికించి కొడతారని అన్నారు. మరికొందరు నేతలు సైతం వార్నింగ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డీఎఫ్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 147 మందికి 51 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన 18 నెలల్లో నియోజకవర్గంలోని 5 పాఠశాలలకు 1,13,00,000 నిధులు వెచ్చించామని, నీటి సమస్యకు 1 కోటి రూపాయలు వెచ్చించామని అన్నారు. కోరుతున్నాం. హుజరాబాద్ టౌన్ ప్రణవ్ నగర్ మాట్లాడుతూ కోరుతున్నాం. తిరుపతి, గోపాల్, ఐలయ్య, ఉప్పల్, పెళ్లి గ్రామం,
ఆత్మకూరు దామెర ఉమ్మడి మండలాల ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల జీఎస్ఆర్ గార్డెన్స్ ఆత్మకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు దామెర మండలాల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, వేల్పుల రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 మోసాలను మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి అని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మీరు ఇప్పటి నుంచే రంగంలో దిగి ఆ గ్రామం ఓసీ అయితే ఇప్పుడు ఆత్మకూరులో 9 ఎంపీలు 9 మంది పోటీ చేశారు. కనీసం 36 మంది అడిగి ఉన్నారు. ఓసీ అయితే ఎట్లా, బీసీ అయితే ఎట్లా, ఎస్సీ అయితే ఎట్లా, మహిళలకు అయితే ఎట్లా. దయచేసి మీరు ఈ మీటింగ్ తర్వాత ఆత్మకూరు కానీ దామెర కానీ మీరు కూర్చొని ఒక గ్రామం నుంచి 3-4 కొంచెం చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఓపికతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు. ఈనాటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కార్యశాలకు వచ్చేసిన పెద్దలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథి పుల్ల సంతోష్ రెడ్డి గారికి, అలాగే దామెర మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, ఆత్మకూరు మండల శ్రీకాంత్ రెడ్డి గారికి, పెద్దలు విజయశ్రెడ్డి గారికి, పక్కకు కూడా మంచి జరగాలనే దాని ఉద్దేశం మీద కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కానీ బూత్ అధ్యక్షులు దామెర మండలం నుంచి తక్కువ వచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏదైనా కానీ పదాధికారులు, ఇప్పుడు మండలానికి సంబంధించిన పదాధికారులు కూడా డాక్టర్ సిరంగి సంతోష్ గారు, కాచం గురుప్రసాద్ గారు, ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.